పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారా, మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. మన బాల ఏం చేశాడు కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. వినడానికే ఉందిరా, పరువు మొత్తం తీసాడు మీవాడు. చేసిన పనికి గుండెల్లో గుడికేసినట్టు వంగున్న నించున్న గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ బాబాయ్ అది గ్యాస్ నొప్పి అంటే బాగా తింటే వస్తుంది, పక్కోడి రగడా. అలాగే గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలియనంత ఏదోని కాదు నేను. కాదులే, ఈ బోడి వైద్యం ఊళ్ళో వాళ్ళకి చెయ్యి, నాకు కాదు. ఏమే ఇడేం చేశాడో తెలుసా? మొన్న గున్న వాళ్ళ ఇంట్లో తల్లికి జ్వరం అని పిలిస్తే వెళ్ళి పిల్లకి పిర్ర మీద ఇంజక్షన్ చేసి వచ్చాడు. అంతటి పనివాడు. మళ్ళీ నాకు చెప్తున్నాడు. నువ్వు ఎన్నైనా చెప్పు బాబాయ్, మన ఊర్లో నిన్ను కొట్టేవాడు, నీతో మాట్లాడగలిగినోడు ఎవరైనా ఉన్నాడా చెప్పు. చెప్పు, ఏదో చెప్తాను చెప్పు. అది బాబాయ్ చెప్తున్నాను. ఇప్పుడు నీకు అన్ని విషయాలు మంచి పట్టుంటుంది కదా, అలాగే ఇప్పుడు మన పురాణాలు ఉన్నాయి కదా, అదే మహాభారతం రామాయణం. ఆ పురాణాల్లో అంటే ఆ కాలంలో మహారాజులకి రాణులకి పిల్లలు పుట్టకపోతే మునులని మహర్షులని నమ్ముకునే వాళ్ళంట కదా. అప్పుడు మునులు వచ్చి ఆ రాణిగారికి పిట్టను ప్రసాదించి వెళ్ళిపోయేవారంట. మనోడు చేసింది అలాంటిదే. ఇప్పుడు దుబాయ్లో మహారాణి లాంటి ఆవిడకి పిల్లలు లేకపోతే ముని లాంటి మనోడు ఆమెకు బాబును ప్రసాదించాడు. కాకపోతే పోతే ఇప్పుడు ఇడు మున అంటావు. మనోడు మునే, కాకపోతే జోడించి కొడేస్తాను జాగ్రత్త. ఇప్పుడు వీడు చేసిన ఏదో పని వెనకేసుకొస్తున్నావా ఏంటి? ఏంటండి ఏమంటున్నాడు వీడు? దుబాయ్లో ఎవరో ఒక అమ్మాయి బాబు కావాలంటే మనోడు ఒక రోజు ఆ అమ్మాయితో ఉండి ఇచ్చాడంట. చిచి ఇదే వేద బుద్ధులరా. కర్మ. నువ్వు మాడ మాకు చెప్పేది పూర్తిగా విను బాబాయ్. మనోడు అసలు అమ్మాయిని కలవనే లేదు. కలవకుండా పిల్లలు ఎలా పుడతారా? నేను ఇద్దరు పిల్లలు కలలేదా నాకు తెలీదా? చేసిందే బూతు పని అంటే మళ్ళీ దాన్ని ఎవరించడం. తాట తీసేస్తాను రే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి బూతు బాగాతో లింపిద్దని. అది బాబాయ్ అసలు వీళ్ళకి వినడం రావట్లేదా, నాకు చెప్పడం రావట్లేదా, నాకైతే అర్థం కావట్లేదు. చేసిన ఎదవ పనికి మళ్ళీ మునులతోటి దేవుళ్ళతోటి పోల్చుకోవడం. కళ్ళు పోతాయిరా ఎదవల్లారా ఎదవల్లారా.